అందరికీ నమస్కారం. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకుంటే, సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం ఏంటి, గొడవలు ఏంటి? 1945 ఆ ప్రాంతంలో పుట్టిన సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ టైంలో అప్పుడే సూపర్ స్టార్ అయిన ఎన్టీ రామారావు తొలి సూపర్ స్టార్, పాతాళ భైరవి, తర్వాత మిస్సమ్మ, గుండమ్మ కథ, తర్వాత ఎన్నో యాక్షన్ పిక్చర్లు, ఇవన్నీ చూసిన చాలామంది ఎన్టీ రామారావు గారు హుషారుకి, ఆ డైలాగ్ డెలివరీకి, ఆ నటనకి, ఆయన రూపానికి ముగ్ధులైపోయి వాళ్ళు ఎన్టీ రామారావు ఫ్యాన్ కానివాడు లేడు. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎన్టీఆర్ అంటే అభిమానం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతగా ఆయన ఎన్టీ రామారావు గారితో 2 సినిమాల్లో తమ్ముడిగా యాక్ట్ చేశాడు. తర్వాత ఎంత మహానుభావుడు అంటే కృష్ణ 65లో సినిమాలు మొదలుపెట్టి 7 సంవత్సరాల్లోనూ 6 సంవత్సరాల్లోనూ 80-90 సినిమాలు వేసేసాం. ఎంత ప్రేక్షక అభిమానం లేకపోతే అన్ని సినిమాలు అసలు 90 సినిమాలు ఊరికే లాస్ కోసం తీస్తారు వాడను. అద్భుతమైన సినిమాలు ఆ 90 సినిమాలు. ఆ 90 సినిమాల్లో సుమారుగా 40 క్లాసిక్స్ ఉంటాయి. గుండమ్మ బుట్టు పెడతా, సాక్షి, గుడచార 116, అవే కళ్ళు, మరుపురాని కథ, ఎన్నో అసలు మంచి మిత్రులు, కృష్ణ సోన్ బాబు, జగత్ కిలాడీలు, యాక్షన్ సినిమాలో కూడా క్లాసిక్స్ ఉండేవి. ఇన్ ఎనీ కేస్ అలాంటి సినిమాలు యాక్ట్ చేసుకుంటూ వస్తే కృష్ణ గారు 1971 వచ్చేసరికి దేవుడు చేసిన మనుషులు అని చెప్పి ఎన్టీ రామారావు తోటే అభిమాన నటుడు ఎన్టీఆర్తోనే ఒక పెద్ద సినిమా, కలర్ సినిమా ప్లాన్ చేశాడు, భారీ సినిమా. అది యాక్చువల్గా తాను జ్యువెల్ రోల్ వేద్దాం అనుకున్న సినిమానే ఎన్టీ రామారావు గారికి ఆయన డేట్లు ఇస్తానని చెప్పి అభిమానంతో అనేసరికి ఆ క్యారెక్టర్ ఆయనకి డెవలప్ చేసి ఇచ్చేసాడు. అద్భుతంగా ఇట్టింది అది. అయితే ఇదంతా పాజిటివ్ సైడ్. అయితే కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు దిగాలనిపించింది. ఎందుకంటే ఒక సినిమాలో అంతకుముందు అసాధ్యుల్లో వేసినప్పుడు, ఆ చిన్న బాలేలాగా వేసినప్పుడు ఆ క్యారెక్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజుగా నేను బాగుంటాను కదా అని ఆయన డాషింగ్ అండ్ డేరింగ్గా ఫీల్ అయ్యాడు. అయితే ఎన్టీ రామారావు గారు అప్పటికి తీస్తా అంటే ఆయన 1950 నుంచి తీయకుండా అలా పెట్టాడు అదే సినిమాని. అన్నగారు మీరు తీయట్లేదు కదా, నేను తీస్తానని చెప్పి కృష్ణ గారు పర్మిషన్ అడిగితే, నేను దిగినా నువ్వు తీయొద్దు అన్నాడు ఆయన. దానికి ముఖ్య కారణం ఏంటంటే బయటికి చెప్పేది ఆ సినిమా హిట్ అవ్వదు, నీకు కూడా హిట్ అవ్వదు, ఆ సినిమా డ్రైగా ఉంటుంది, అందులో ఎంటర్టైన్మెంట్ ఏముంది, మసాలా ఏముంది, పాటలు ఏముంటాయి, హిట్ అవ్వదు అని ఎన్టీ రామారావు గారు చెప్పారు అంటారు. కానీ అది కాదు కారణం. హిట్ అవ్వదని ఎన్టీ రామారావు చెప్పినా సరే సినిమా తీశాడని ఎన్టీ రామారావు గారు కోపం పెట్టుకునే ఛాన్స్ లేదు. ముఖ్య కారణం ఏంటంటే కొత్తగా వచ్చిన యాక్టర్ ఎన్టీ రామారావు తీయడానికి వెనకడుగేసిన సినిమానే ఈ కొత్తగా వచ్చిన యాక్టర్ ఇతను తీస్తాడా, ఆ ఈగో అనమాట. అప్పట్లో ఏంటంటే బై డిఫాల్ట్ ఇంకా కొత్త సూపర్ స్టార్లు కాబట్టి ఎంత మహానుభావులైనా వీళ్ళకి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ భయాలు వాళ్ళకి ఉండేవి. ఎందుకంటే ఇండస్ట్రీ ఫస్ట్ సూపర్ స్టార్లు వీళ్ళందరూ వాళ్ళ పొజిషన్ మెయింటైన్ చేసుకోవడం కోసం అప్పుడప్పుడు ఇట్లాంటి కథలు చేసేవాళ్ళు వాళ్ళు ఓపెన్గా. సో కృష్ణ గారి మీద అతని కోపం అందుకనే. సో అల్లూరి సీతారామరాజు వచ్చింది, ఆడి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. కృష్ణ గారు ఆ సినిమాలో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అసలు దేవుడిలాగా చేశాడు ఆ క్యారెక్టర్. మామూలుగా ఉండదు సీతారామరాజుల యాక్టింగ్. అసలు అదేం యాక్టింగ్ అసలు అప్పటికే మీరు గమనిస్తే కృష్ణ గారు బిహేవ్ చేసినట్టు యాక్ట్ చేశాడు. అంతకుముందు సినిమాలో కూడా అసలు తేనె మనుషుల నుంచి కొట్టాడు ఆయన. అసలు సెటిల్గా యాక్ట్ చేసేట్టు అయిపోయిన డ్రామా లేకుండా న్యాచురల్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఆ కృష్ణ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే తను నమ్మినట్టుగా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు విప్లవ సినిమాలని ఆవేశం కృష్ణ గారికి వచ్చేస్తుంది. పేదవాళ్ళని ఏదో చేశారు, నాకు నచ్చలేదు, ఆ కోపం న్యాచురల్గా వచ్చేస్తాడు, డ్రామా చేయడాను. సో అందుకనే అల్లూరి సీతారామరాజు అంత హిట్టేంగా. రామారావు గారికి హిట్టేదా అంటే చెప్పలా. అయితే అల్లూరి సీతారామరాజు తర్వాత ఒక 10 ఏళ్ళ పాటు మాట్లాడేదండి కృష్ణ గారితో. సరే తర్వాత తీద్దాం అనుకున్నాడు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత తీద్దాం అనుకున్నాడు పరశురామి బ్రదర్స్ తోటి. పరశురామి బ్రదర్స్ ఏమో మళ్ళా